అన్ని కాలాల్లో లభించేది నిమ్మకాయ. ఇది పిడికిడన్నంతా కూడా ఉండదు. అలాంటి నిమ్మకాయ ఆరోగ్యానికి చేసే మాయలు అంతా ఇంత కాదు. వంటలు, స్కిన్ కేర్, రిఫ్రెషింగ్ డ్రింక్స్, గార్నిషింగ్ ఇలా ఏదో ఒక రూపంలో నిమ్మకాయ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో వేసవి తాపాన్ని నివారించే దివ్యౌషధం నిమ్మకాయలు. డీహైడ్రేషన్ కు గురైన వారు నిమ్మరసం తాగితే ఎంతో మేలు కలుగుతుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే శక్తి కూడా నిమ్మరసానికి ఉంది. కాబట్టి ప్రతి ఇంట్లో నిమ్మకాయలు నిల్వ ఉంటాయి. అయితే నిమ్మకాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయడం, చెడిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చూద్దాం. నిల్వ చేయడానికి నిమ్మకాయలు కొనుగోలు చేస్తే వాటిని శుభ్రంగా మచ్చలు లేనివిగా చూసి కొనుగోలు చేయాలి. ఒకవేళ నిమ్మకాయపై మరక లేదా మచ్చ కనిపిస్తే వాటిని తొలగించాలి. ఎందుకంటే వీటి వల్లే నిమ్మకాయ త్వరగా చెడిపోతుంది. ఎల్లప్పుడూ నిల్వ కోసం తాజా నిమ్మకాయలని కొనాలి. అప్పుడు అవి నెలల తరబడి నిల్వ ఉంటాయి. తాకడానికి మృదువుగా ఉంటూ పల్చని తొక్కలు కలిగిన జ్యూసీ నిమ్మకాయలని నిల్వ కోసం కొనుగోలు చేయాలి. మందంగా ఉన్న తొక్కలు కలిగిన నిమ్మకాయలతో పోలిస్తే రసం ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా ఆవిరైపోవు. నిమ్మకాయలను ఫ్రిడ్జ్ లేదా ఫ్రీజర్ లో ఉంచండి. నిమ్మకాయలను ఉపయోగించే ముందు వేడి నీటిలో 10 నిమిషాలు ఉంచండి. నీరు మరిగేలా జాగ్రత్త వహించండి. అది మెత్తగా మారినప్పుడు దానిని నీటి నుంచి తీసి పిండితే అధిక మొత్తంలో రసం వస్తుంది. గాలి చొరబడని గాజు పాత్రలో నిమ్మకాయలను ఉంచి మూత పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచాలి. నిమ్మకాయలను 1 లేదా 2 నెలల పాటు నిల్వ చేయాలని అనుకుంటే మాత్రం రెఫ్రిజిరేటర్ లో నిల్వ ఉంచాలి. 4-5 నెలల పాటు నిల్వ ఉంచాలంటే మాత్రం ఫ్రీజర్ లో ఉంచడం మర్చిపోవద్దు.